Hey, hi guys, welcome to Chintu Makeovers YouTube channel. Hey, hi guys, this is Chintu Makeovers. Welcome to Chintu Makeovers YouTube channel. ఇప్పుడైతే మేము ముందుకి మనం హెయిర్ యాక్సెసరీస్ అయితే తీసుకొచ్చేసాము. ఏంటి హెయిర్ యాక్సెసరీస్ ఏంటి అనుకుంటున్నారేమో, మన దగ్గర వచ్చేసి ఫ్లవర్ మోడల్స్ లో ఏమైతే యాక్సెసరీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్రతి మోడల్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం అన్నమాట. అవి ముందుగా అయితే ఏమేమి చూపిస్తున్నాను అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముందైతే మన దగ్గర ఎటువంటి ఉన్నాయి అనేది మీరైతే చూడొచ్చు. ఇలా పర్ల్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. ఏ మోడల్స్ దేనికి యూజ్ చేయొచ్చు, ఎలాంటి హెయిర్ స్టైల్స్ కి యూజ్ చేయొచ్చు అని అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. ఇవన్నీ కూడా మోడల్స్. మనం అయితే ఏ మోడల్ కి ఆ మోడల్ ఇలా పౌచెస్ లో పెట్టడం జరిగింది అనమాట. ఫ్లవర్ వర్షన్ ఉన్నాయి అండ్ స్టోన్ వర్షన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మీకు అన్ని చూపించబోయేవి ఇలాంటి ఫ్లవర్ మోడల్స్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా రోజెస్ అనమాట. రెడ్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్, మెరూన్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ తో అయితే మన దగ్గర ఫ్లవర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ గా మీకైతే చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఇవి వచ్చేసి మల్లెపూలు అనమాట. ఇది వచ్చేసి మొగ్గల టైపు, ఇది వచ్చేసి పూల టైప్ అనమాట. ఇవన్నీ కూడా అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఎనీ టైం అనమాట. ఇలా అయితే పూలతో నిండిపోతూ ఉంటుంది అన్నమాట అన్న షాపు. ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే ఎక్కువ షూటింగ్స్ లో యూజ్ చేస్తారన్నమాట ఈ మల్లెపూలు. అవి కూడా ఇవి కూడా ఎలా పెట్టాలి ఏంటి, అసలు ఎలాంటి క్యారెక్టర్స్ కి యూజ్ చేస్తారు అని అయితే క్లియర్ గా చూపిస్తాను, మీరైతే చూడండి. అండ్ అంతేకాదు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా రోజెస్ అనమాట. రోజెస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అండ్ యూపిన్ టైప్ ఎలా ఉన్నాయి అండ్ క్లిప్ సిస్టమ్ లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా పెట్టి చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అంతేకాదు గైస్, ఇంకా కూడా మన దగ్గర అయితే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్లవర్ విత్ వేనీస్ అనమాట. చూడొచ్చు, ఇలా డిఫరెంట్ గా అయితే మన దగ్గర ఉన్నాయి. ప్రతి మోడల్ కూడా మీకు పెట్టి చూపిస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే ముందుగా మీకు ఒక హెయిర్ స్టైల్ అయితే చేసి చూపిస్తాను. దాని తర్వాత మనం యాక్సెసరీస్ పెట్టడానికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని అయితే ముందుగా మంచి హెయిర్ స్టైల్ అయితే చేసి చూపిస్తాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడొచ్చు. ఓకే, అండ్ మనకి అన్ని ఫ్లవర్స్ సెట్ అవ్వాలి, ఎన్ని యాక్సెసరీస్, మోస్ట్లీ యాక్సెసరీస్ కి అంటే మనం మెస్సీ బ్రైడే, మోస్ట్లీ మెస్సీ బ్రైడ్ ఆర్ లీవ్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ లో ఉన్నవన్నీ కూడా మోస్ట్లీ మనం మెస్సీ బ్రైడ్స్ కి యూజ్ చేస్తాం. అందుకనే నేనైతే మెస్సీ బ్రైడ్ అనేది వేస్తున్నాను. అది కూడా మనకి రెగ్యులర్ అనమాట. ముందుగా మీకైతే టెలికామ్ కూడా మర్చిపోయాను, షాప్ మంది కాబట్టి మనం టెలికామ్ కూడా ఇమీడియట్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ లో కూడా ఒక హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను. మీరైతే హెయిర్ స్టైల్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ మీద ఉంటే ఒకసారి హెయిర్ స్టైల్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ లో అయితే నేను ఒక పఫ్ వేస్తున్నాను. అది కూడా నా టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే చిన్నది చెప్తాను, మీరు కూడా చూడొచ్చు. మన హైట్ తగ్గించుకుంటున్నాను అనమాట. ఇదైతే హైట్ అయిపోయింది నా హైట్కి, అందుకని చెప్పేసి తగ్గించుకున్నా. ఓకే, ఫ్రంట్ లో వచ్చేసి నేను పఫ్ అయితే వేయబోతున్నాను. అది కూడా ఫుల్ పఫ్. అది ఎలా వేయాలి ఏంటి అని అయితే ఇందులో మీకు టెక్నిక్స్ కూడా చెప్తాను, మీరైతే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇయర్ టు ఇయర్ పార్టిషన్ అనేది తీసుకోవాలి. ఇయర్ టు ఇయర్ అంటే చాలా మంది ఇలా బ్యాక్ తీసుకుంటారు. బ్యాక్ తీసుకోవడం వల్ల మీకు పఫ్ అనేది ఎక్కువ రాదు. మీరు హెయిర్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత హైట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు. అది ఎలా ఇవ్వగలుగుతాం బ్రో, హెయిర్ ఎక్కువ ఉంటేనే కదా మనకి హైట్ అనేది ఎక్కువ వస్తుంది అని అనుకోవచ్చు చాలా మంది. లేదు, అదైతే కరెక్ట్ కాదు. హెయిర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత ముందుకి పుష్ చేయగలుగుతాం అనమాట. ఆ టెక్నిక్ ఏంటి, బ్యాక్ కోమింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే చూడండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఈ వీడియో ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే నార్మల్గా రెగ్యులర్గా హెయిర్ స్టైల్స్ అంటే పిచ్చున్న వాళ్ళు కానీ, లేదంటే హెయిర్ స్టైలిస్టులు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఇందులో వచ్చేసి మీకు హెయిర్ యాక్సెసరీస్ ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ డ్రెస్కి తగ్గట్టు ఆ డ్రెస్ మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే హెయిర్ స్టైల్స్లో కొన్ని టెక్నిక్స్ కూడా వస్తాయి హెయిర్ స్టైలిస్టులు చూడడం వల్ల వాళ్ళకి. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే యాక్సెసరీస్ ఎలా పెట్టాలి, అసలు యూ పిన్స్ తో పెట్టాలా, సైడ్ పిన్స్ తో పెట్టాలా
అనేది కూడా మీకైతే చెప్పబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో. అండ్ చూసారు కదా మీరైతే పార్టిషన్ అనేది చూడొచ్చు. ఇయర్ టు ఇయర్ స్ట్రైట్ తీసుకున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు అంటే హెయిర్ ఎక్కువ తీసుకుంటే అంత హైట్ వస్తుంది అని అయితే భ్రమ అనమాట. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చేసి మీకు కరెక్ట్ వే అనేది నేను చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. మీరే చెప్తారు ఇది కరెక్ట్ వేనా రాంగ్ వేనా అనేది మీరు కూడా చెప్తారు. ఓకే, స్ట్రైట్ పార్టిషన్ తీసుకున్నాను. మీరు ఎంత కరెక్ట్గా ఈ సెక్షన్స్ అనేది తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా మీకు పఫ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పార్టిషన్. ఇది కూడా చాలా మంది టెయిల్ కోమ్తో ఇలా తీస్తారు. అలా కాకుండా ఫింగర్స్తో తీయడం అలవాటు చేసుకుంటే మీకే బెటర్ అనమాట. చూసారా ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బ్యాక్ కోమింగ్. బ్యాక్ కోమింగ్ అనేది కూడా చాలా మంది ఇలా స్ట్రైట్గా పెట్టి మొత్తం కోమ్ అనేది ఇందులో పెట్టి దించుతారు. దానివల్ల ఏమవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ రౌండ్లో. ఓకే, ఇలా స్ట్రైట్గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బ్యాక్ కోమింగ్ వస్తుంది, రాదని అన్ను. కాకపోతే మీకు ఫ్రంట్ చూసారా ఎంత బ్యాక్ కోమింగ్ ఉందో, ఫ్రంట్కి వచ్చేస్తుంది అండ్ బ్యాక్కి కూడా వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే ఆప్షన్ ఏంటి అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఫ్రంట్కి వచ్చేసింది బ్యాక్ కోమింగ్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, అందుకనే సరే అయితే ముందుకు చూపిస్తుంది కూడా. స్ట్రైట్గా పెట్టి కోమ్ మొత్తం లోపల పెట్టి చేస్తే ఏమవుతుంది, బ్యాక్ కోమింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా రాకూడదు అనుకుంటే ఎలా చేయాలి అంటే ఇప్పుడు అదే చూపిస్తాను, మీరైతే చూడండి. ఆఫ్టర్ బ్యాక్ కోమింగ్ మనం స్ప్రే అనేది ఇచ్చుకోవాలి, హోల్డింగ్ స్ప్రే. అండ్ బిఫోర్ డస్టర్డ్ పౌడర్ ఇచ్చుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే మోర్ వాల్యూమ్ తీసుకురావడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసి చూసారా ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అనమాట. సెకండ్ లేయర్లో కూడా మీకు ఏమవుతుంది అంటే హెయిర్ కొంచెం ఈ సైడ్ హెయిర్ నుంచి ఈ సైడ్ వరకు కూడా వస్తుంది. కాబట్టి వే అనేది మీరు ఓన్లీ మిడిల్లో చేస్తే సరిపోదు. బ్యాక్ కోమింగ్ అనేది సైడ్ కూడా చేయాలి అండ్ ఇట్ సైడ్ చేయాలి అండ్ మిడిల్ కూడా చేయాలి. అప్పుడైతేనే మీకు ఇట్ సైడ్ కానీ అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉంటుంది అనమాట. మీరు చేసే బ్యాక్ కోమింగ్లోని అండ్ సెక్షన్స్లోనే ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది ఏంటి అనేది. మీ ముందున మిర్రర్ ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అది ఎలా వస్తుంది అంటే మీరు చేసే బ్యాక్ కోమింగ్ బట్టే మనకి వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూడండి నేను బ్యాక్ కోమింగ్ అనేది ఎలా చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. బ్యాక్ కోమింగ్ అనేది కోమ్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఓకే, మీకు కనిపించవచ్చు, నేను కూడా వీడియోలో జూమ్ చేసుకుంటాను. ఇలా క్రాస్గా పెట్టాలి, ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బ్యాక్ కోమింగ్ అనేది ఫ్రంట్కి వెళ్ళదు అండ్ పర్ఫెక్ట్గా కూడా అవుతుంది. ఓకే, ఇది కూడా మీరు ఇందాక ఇలా స్ట్రైట్ ఉంచారు, అలా కాకుండా ఇలా ముందుకి క్రాస్గా అందేసానా అని. ఇది నేను ఎలా అయితే హ్యాండ్ గ్రిప్ తీసుకుంటున్నానో అలానే తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫేస్ మీద కానీ లేదంటే సైడ్కి కానీ వదిలేస్తారు. అలా వదలకుండా మెయిన్ అనేది ఇలా చేసుకుంటే ఇలా మీరు హ్యాండిల్ చేయగలగాలి, ఎవరు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర అయితే ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను. స్టాండ్కి ఫోన్ పెట్టాను, నేనైతే చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్లో షూట్ అయితే చేసుకుంటున్నా. ఇది బ్యాక్ కోమింగ్ సెక్షన్. ఓకే, ఇలా ముందుకు పెట్టుకోవాలి. ఈ సెక్షన్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్గా వద్దు, మరీ క్రాస్ వద్దు, జస్ట్ క్రాస్. ఓకే, క్రాస్గా పెట్టుకొని ఇలా కోమ్ కూడా ఇలా క్రాస్గా ఫ్లాట్ చేసుకొని మనం బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు బ్యాక్ కోమింగ్ అనేది ఫ్రంట్కి అంత ఎక్కువ రాదు. ఓకే, వచ్చిన 1-2 లేయర్స్ మాత్రమే వస్తుంది. దానివల్ల మనం మళ్ళీ ఎక్కువ కోమ్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, మిడిల్ పార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ ఏదైతే మిడిల్ చేశానో మళ్ళీ సైడ్కి వచ్చి కూడా మనం బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ కోమింగ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టెక్నిక్ అయితే చెప్తున్నాను. బ్యాక్ కోమింగ్ ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు చెప్పాను కదా. సైడ్కి చేయాలి, మిడిల్ చేయాలి అండ్ ఇట్ సైడ్ కూడా చేయాలి. అప్పుడైతేనే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు, బ్యాక్ కోమింగ్ సెక్షన్ ఎలా పెట్టాలి అండ్ బ్యాక్ కోమ్తో ఎలా కోమ్ చేసుకోవాలి, ఎట్ సైడ్ చేయాలి. ఓకే, ప్రాపర్ చేసుకుంటే మనకి పఫ్ అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ సైడ్ నుంచి మొత్తం హెయిర్ వచ్చేదాకా పార్టిషన్ అనేది తీసుకోవాలి. ఓకే,
ఇది వచ్చేసి సేమ్ మనం ఏదైతే డైరెక్షన్ అనుకున్నామో అదే డైరెక్షన్లో కోమింగ్ అనేది బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. ఇందులో మీకు చెప్పేది ఏంటి అంటే బ్యాక్ కోమ్ చేసేటప్పుడు జస్ట్ మీకు హెయిర్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ నుంచి 50% నుంచి బ్యాక్ కోమింగ్ అనేది లాక్కోవాలి బ్యాక్కి. ఓకే, లాగిన తర్వాత మీకు 2 or 3 ఇంచెస్లో బ్యాక్ కోమింగ్ అనేది ఉండిపోతుంది. దాన్ని మీరు స్కాల్ఫ్ దగ్గరలోకి అనుకోవాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి స్కాల్ఫ్ దగ్గరలోకి అనుకోవాలి బ్యాక్ కోమింగ్. ప్రతి లేయర్కి కూడా సైడ్స్ చేసుకోవాలి అండ్ మిడిల్ కూడా చేసుకోవాలి. సైడ్స్ అండ్ మిడిల్. ఓకే, అండ్ ఇది వచ్చేసి లాస్ట్ లేయర్ అనమాట. నేను ఎన్ని లేయర్స్ తీసాను? 4 లేయర్స్ అయితే తీసాను. ఓకే, నేనైతే 4 లేయర్స్ అయితే తీసాను కదా. 4 లేయర్స్కి కూడా ఒకటే థీమ్ అనేది ఫాలో అవుతున్నాను. సైడ్స్ చేశాను అండ్ మిడిల్స్ చేశాను, సైడ్ చేశాను, మిడిల్ చేశాను. ఓకే, అండ్ మళ్ళీ మిడిల్లో కొంచెం నాకు ఎక్కువ కావాలి, ఎందుకంటే దీనికి మిడిల్ పార్టిషన్ హెయిర్ స్టైల్ చేసి చాలా రోజులు అయింది డమ్మీకి. కాబట్టి మిడిల్ పార్టిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించొద్దు అంటే మనకి కొంచెం ఎక్కువ బ్యాక్ కోమింగ్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి నేను బ్యాక్ కోమింగ్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాను. ఓకే, బ్యాక్ కోమింగ్ అనేది చేశాను. దాని తర్వాత మనది ఏదైతే పఫ్ పార్టిషన్ తీసామో ఆ పార్టిషన్ అంతటిని కూడా మనం హ్యాండ్కి తీసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా మనం బ్యాక్ కోమ్ చేసిన లేయర్. ఇప్పుడు దీన్ని పిన్నింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి కోమింగ్ కూడా మీరు చేసేది. ఇప్పుడు చూసారా, బ్యాక్ కోమింగ్ అనేది బయటికి ఎక్కువ రాదు నేను చేసిన బ్యాక్ కోమింగ్లో. అది ఓన్ హెయిర్ అయినా డమ్మీ హెయిర్ అయినా మీ ఛాలెంజ్ చేస్తాను నేను, ఎవరిపైన చేసి చూపిస్తా. ఓకే బ్రో, చాలామంది అయితే అనుకుంటారు డమ్మీ పైన ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వస్తుంది బ్రో, ఓన్ హెయిర్ మీద చేయి బ్రో అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కూడా నా దగ్గరికి రండి, నేను ఓన్ హెయిర్ పైన కూడా ఎంత హైట్ కావాలంటే అంత హైట్ నేను పెట్టి చూపిస్తాను, ఓన్లీ బ్యాక్ కోమింగ్. ఈ డమ్మీ హెయిర్ ఏంటంటే మనకి ఆల్రెడీ క్రింప్ రఫ్గా ఉంటుంది కాబట్టి ఎలా అంటే అలా లొంగుతుంది. ఓన్ హెయిర్ మీద క్రింపింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే మనకి ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవడానికి మాత్రమే మనం క్రింపింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు క్రింపింగ్ లేకుండా హెయిర్ స్టైల్స్ చేయమనండి, సమస్య లేదు. ఓకే, మనం క్రింపింగ్ లేనప్పటి నుంచి ఒకటే ఫాలో అవుతున్నాం. అది మన దగ్గర ప్రాక్టీస్ కూడా అలానే ఉంటుందండి. వితౌట్ క్రింపింగ్ ఎలా చేయాలి, విత్ క్రింపింగ్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా మనం అయితే ప్రాక్టీస్లో చూపించడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మన దగ్గరికి రావచ్చు. ఓకే, ఏంటి బ్రో పఫ్ ఎంతసేపు పెడుతున్నాం ఇంకొప్పుడు చూపిస్తాం అనుకుంటున్నారేమో, వెయిట్ అండ్ సీ. ఇది వచ్చేసి పఫ్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరైతే కోమ్ చేసుకున్నారు అండ్ గ్రిప్పింగ్ బ్యాక్ కోమింగ్ అంతా కూడా ఒక ఎత్తు అయితే, అండ్ మీరు పట్టుకునే విధానం అండ్ మీరు పెట్టే పిన్నింగ్ అది మెయిన్ అనమాట ఇందులో. అండ్ నేనేం చేశాను, మనం కోమ్ చేసేటప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి నీట్గా రైట్ హ్యాండ్తో కోమ్ చేసుకున్నాను. అండ్ స్ప్రే కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్ప్రే ఏం యూజ్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రిపేర్గా లేను, నార్మల్గానే చేసేస్తున్నాను. ఓకే, హ్యాండ్తో నేను జస్ట్ గ్రిప్ ఇచ్చుకున్నాను, ఇటు ఇటు జారిపోకుండా గ్రిప్ ఇచ్చాను. దాని తర్వాత నేను మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకున్నాను గ్రిప్ అనేది. దాని తర్వాత ఏం చేయాలి అంటే టైట్ చేసుకోవాలి. సైడ్స్ ఏదైతే ఉందో సైడ్స్ని మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా మీరు ఒక్కటే దగ్గర కాకుండా ఇలా టైట్ చేసుకొని, అండ్ చూసారు కదా గ్రిప్ అయితే మనకి ఎంత హైట్ కావాలి అంటే అంత హైట్ మీరు చూడొచ్చు. మీకు ఇది అనేది తిప్పుతున్నాను. షేప్ అనేది నాకు తెలిసి అయితే కరెక్ట్గానే వచ్చింది, పర్ఫెక్ట్గానే. నాకు కూడా ఇక్కడ తెలుస్తుంది, జస్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ. మీరు పట్టుకునేది కూడా సైడ్కి కానీ మిడిల్కి కానీ, సైడ్ కానీ ఆ సైడ్కి కానీ వెళ్ళిపోతే మీకు అప్ అండ్ డౌన్స్ అనేది కనిపిస్తుంది పుల్లాగా. కరెక్ట్గా మీరు పట్టుకునేది కూడా మిడిల్లో పట్టుకోవాలి. అండ్ పుషింగ్ కూడా ఇప్పుడు దీన్ని నేను పుష్ చేస్తున్నాను చూడండి, ఎంత హైట్ కావాలంటే అంత హైట్. చూసారా, పఫ్ అనేది ఎప్పుడు కూడా ముందు నుంచి ఇలా లేవాలి. చాలా మందిది ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లాట్ అయిపోతుంది,
ఇలా చూసారా, ఇలా ఫ్లాట్ అయ్యి ఇక్కడ వస్తుంది హైట్ అనేది. మనది అలా కాదు, ఇక్కడ నుంచి ఇలా ఎగ్ షేప్లో రావాలి పఫ్ అనేది. చూసారా ఎంత హైట్. ఇంత హైట్ రావడానికి గల కారణం ఏంటి అంటే చూపిస్తాను చూడండి. మనం పార్టీషన్ అనేది ఇయర్ టు ఇయర్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉంది పార్టీషన్, అక్కడ వరకు కూడా మీరు పుష్ చేసుకోగలరు. ఓకే, మీరు అదే పార్టీషన్ ఇక్కడ వరకు తీసుకుంటే మీరు పట్టుకునేది ఇక్కడ, మీరు పుష్ చేసేది ఇంకెంత ఉంటుంది, ప్లేస్మేట్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఎంత తక్కువ తీసుకుంటే అంత హైట్ అనేది వస్తుంది మీకు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ సపరేట్గా హెయిర్ స్టైల్స్కి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇదైతే ఇప్పుడు మనకి ఎక్కువ హైట్ అయితే పెట్టుకోరు, బట్ ఎంత హైట్ పెట్టగలిగితే అంత బెనిఫిట్ మీకే అన్నమాట. అందుకని చెప్పేసి ఈ టెక్నిక్ అనేది నేను చెప్పాను. అండ్ మనం అయితే ఇప్పుడు పిన్నింగ్ కూడా మీకు చూపిస్తాను, ఆగండి. చూడొచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను 4 పిన్స్తోనే నేను పఫ్ అనేది హోల్డ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 1 సైడ్ పిన్ అనేది పెట్టాను. సెకండ్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇంటూ దానిపైకి ఈ పిన్ అనేది వెళ్ళాలి. ఓకే, కనిపిస్తుందా? ఈ పిన్ పైకి ఈ పిన్ అనేది వెళ్ళింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టామో మళ్ళీ దానికి ఆపోజిట్లో మనం మళ్ళీ ఆ పిన్ పైకి ఈ పిన్ అనేది ఎక్కించాలి. ఓకే, అండ్ 4th పిన్ కూడా సేమ్ డైరెక్షన్, 2 పిన్స్ అటు సైడ్ వచ్చాయి. అండ్ ఇది మళ్ళీ ఆపోజిట్లో కింద హెయిర్, మీరు ఏదైతే కింద హెయిర్ ఉంటుందో ఆ కింద హెయిర్ అండ్ మీరు పట్టుకున్న పఫ్ హెయిర్కి కలుపుకొని పిన్నింగ్ అనేది పుష్ చేసుకోవాలి. దీనిపైన మనం 2 టైమ్స్ ఆఫ్ స్ప్రే, హోల్డింగ్ స్ప్రే ఇచ్చుకుంటే మీకు ఆ పఫ్ పిన్నింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జారిపోదు. ఓకే, అండ్ నేను ఏ స్ప్రే కూడా ఇవ్వలేదు. ఫినిషింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి పఫ్ అనేది ఫినిషింగ్ అన్నమాట. మీరు ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఏమున్నా కూడా మీరైతే చూసుకోవచ్చు. ఓకే గైస్, పఫ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఒక మెస్సీ బ్రైడ్ అయితే వేసేస్తాను సింపుల్గా, ఫాస్ట్గా. మెస్సీ బ్రైడ్ కూడా మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోనైనా చేయొచ్చు, హెయిర్ అనేది థిక్గా ఉంటే వాళ్ళ హెయిర్తోనైనా చేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సింది డిస్కో బ్యాండ్స్ అన్నమాట. ఇందులో చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు కూడా ఉంటాయి. చిన్న సైజు ఏంటి, పెద్ద సైజు ఏంటి అనుకోవచ్చు మీరు. మనం మెస్సీ బ్రైడ్ వేసేటప్పుడు కొంచెం బ్యాండ్స్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, ఆ బ్యాండ్స్ అనేది ఎక్కువ పడడం వల్ల ఏమవుతుంది అంటే మనం చిన్న చిన్న లేయర్స్ తీసుకుంటాం. అందులో ఇంత చిన్న చిన్నవి అంటే ఆ పెద్ద బ్యాండ్ అయితే ఎన్నిసార్లు తిప్పాల్సి వస్తుందో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. నేను ఎందుకు చిన్న బ్యాండ్స్ యూస్ చేస్తాను అంటే జస్ట్ 2 or 3 టైమ్స్ ఇలా ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ బ్యాండ్ నేను ఇది ట్విస్ట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అన్నమాట. మీరు తీసుకునే వే కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒకటే కాకుండా ఇక్కడ నుంచి ఒక వే అండ్ ఇక్కడ నుంచి ఒక వే, ఇలా పార్టీషన్స్ కూడా ఇలా తీసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాన్ చేసేటప్పుడు కూడా కింద హెయిర్ అనేది ఇందులో మిక్స్ అవ్వకుండా చూసుకుంటే మీకు ట్విస్టింగ్ దగ్గర ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే, నేనేం చేస్తున్నాను, హ్యాండ్ అనేది అడ్డు పెట్టుకొని ట్విస్ట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ అడ్డు ఉంది, ట్విస్ట్ చేశాను. అండ్ మళ్ళీ ట్విస్ట్ చేసేటప్పుడు కింద హ్యాండ్ అనేది పెడుతున్నాను. ఈ బ్యాండ్లోని నేను ఫింగర్ పెట్టి బ్యాండ్ అనేది లాగుతున్నా. ఓకే, ఇలా ఈ టెక్నిక్స్ అనేది మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ టైట్ చేసుకోవాలి. ఇది ఏదైతే మనం బ్యాండ్ పెట్టామో అక్కడ వరకు టైట్ చేసుకోవాలి. బ్యాండ్స్ అనేది ఎక్కువ కనిపించదు అప్పుడు. ఈ స్ప్రెడ్డింగ్ కూడా మనం నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రెడ్డింగ్ కూడా ఎక్కువ లాగకూడదు, మరీ తక్కువ లాగకూడదు. మీడియంలో మనం పుషింగ్ అది స్ప్రెడ్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లేయర్, ప్రతి లేయర్ని కూడా ఇలా క్రాస్లో తీసుకొని సేమ్ బ్యాండింగ్ చేసుకోవాలి.
బ్యాండ్ చేసేటప్పుడు ఏం చేయాలి, కింద లేయర్ని ఇలా హ్యాండ్తో అడ్డు పెట్టుకోవాలి. ఆఫ్టర్ బ్యాండ్ చేసుకోవాలి. ఓకే, అలా ఉంది. అండ్ మీరు ఇలా చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నమాట, మీరు హ్యాండ్ అనేది అడ్డు పెట్టుకుంటే. అండ్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ టైట్ అయింది, మనం ఏదైతే బ్యాండ్ పెట్టామో అక్కడ వరకు టైట్ అయింది. ఓకే బ్రో, ఇది ఈజీయే కదా బ్రో అనుకోవచ్చు. చాలా ఈజీయే, కాకపోతే కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అయితే ఇంకా ఫాస్ట్గా అండ్ నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. నేను చెప్పిన టెక్నిక్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ మీకు హార్డ్వి ఏమైనా కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నాది, లాస్ట్లో 7729037615 అని ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఏదైనా స్పెషల్లీ బ్రో ఈ హెయిర్ స్టైల్ చేయి బ్రో అని చెప్పండి, నేనైతే చేసి మంచి మంచి టెక్నిక్స్ అయితే మీకైతే చెప్తాను. ఓకే, అండ్ చూసారా బ్యాండ్ వేసాను, మళ్ళీ టైట్ చేసాను. బ్యాండ్ వేయాలి, టైట్ చేయాలి. అండ్ ఇప్పుడు 2 లేయర్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఇదొక లేయరు, ఇదొక లేయరు. మీకు ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ కూడా మీకు వస్తుంది. ఓకే, మీరు చేసే స్ప్రెడ్డింగ్లోనే ఉంటుంది, మీకు ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ రావాలి అంటే. ప్రతిదాన్ని కూడా బ్యాండ్ వేసుకొని మనం ఇలా టైట్ చేసుకోవాలి అండ్ స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అన్నమాట ఈ మెస్సీ బ్రైడ్. ఎవరైనా కూడా వేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే కింద చిన్న పిలకలా వదులుతున్నారు. అలా కాకుండా కొంచెం హెయిర్ అనేది కొంచెం ఎక్కువ వదిలితేనే దాని అందం అన్నమాట. ఎందుకు అంటే మీకు పైన ఇంతలా వచ్చి కింద లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. కాబట్టి బాగోదు. కాబట్టి మనం కింద కూడా హెయిర్ అనేది కొంచెం ఎక్కువ వదలాలి. ఎందుకు అంటే మనం చెప్తున్నాను కదా, ఇక్కడ ఇంతలా వచ్చి కిందన ఎక్కువ వదలకపోతే బాగోదు కదా. అందుకని చెప్పేసి నేనైతే కింద ఇదంతా కూడా వదిలేస్తున్నాను. చూడొచ్చు. దీన్ని మనం ఏం చేయాలి, కర్లీ చేసుకోవచ్చు, లేదు స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ కూడా వదిలేయచ్చు. మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మెస్సీ బ్రైడ్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను, మ్యాక్సిమం కొంచెం అయితే హైట్ చేస్తాను, మీరైతే చూడండి. ఓకే గైస్, చూసారు కదా హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏ హెయిర్ స్టైల్ కి ఎటువంటి యాక్సెసరీస్ సెట్ అవుతాయి ఫ్లవర్ డెకరేషన్ లో అని అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అయితే మనం మల్లె పూల్లో అయితే డిఫరెన్సెస్ చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. మల్లెపూలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి బ్రో, మల్లెపూల్లో డిఫరెన్స్లు ఏముంటాయి అనుకోవచ్చు. మన దగ్గర అయితే 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి
క్రీమ్ కలర్ అన్నమాట. న్యాచురల్ ఫ్రెష్ అయితే ఎలా ఉంటాయో అప్పటికప్పుడే కావాలి అనుకుంటే అప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం క్రీమిష్ కలర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సేమ్ మల్లెపూల్లోనే ప్యూర్ వైట్ అన్నమాట. కొంతమందికి ప్యూర్ వైట్ కావాలంటారు, కొంతమందికి ఇలా క్రీమీ కలర్ లో కావాలంటారు. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందో లేదో తెలియదు నాకు. చూడొచ్చు మీరైతే. ఇది ప్యూర్ వైట్, ఇది వచ్చేసి కొంచెం క్రీమీ వైట్ అన్నమాట. ఇలా అయితే 2 డిఫరెన్సెస్. అండ్ ఇంకొక డిఫరెంట్ ఏంటి అంటే మళ్ళీ మొగ్గలు అన్నమాట. మీకు మొగ్గలు ఉంటాయి అండ్ పువ్వులు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మొగ్గ టైప్ ఉంటుంది. చూసారా, ఇలా ఒక సాంగ్ కూడా ఉంటుంది. ఆ సాంగ్ వేయాలనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారేమో, మల్లె పూలు గెల్లమన్నది, ఆ సాంగ్ అయితే యాడ్ చేస్తుంది చిన్నది, చూడండి. అండ్ ఇవి ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు నార్మల్గా అయితే మెస్సీ బ్రైడ్స్ కి ఎలా పెడతారు, జస్ట్ మనకి ఏదైతే మల్లెపూలు ఉన్నాయి, యాక్సెసరీస్ ఏం లేవు అనుకుంటే ఓన్లీ మల్లెపూలే పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాను కదా అని చెప్పేసి ఓల్డ్ టైప్ అయితే పెట్టరు కదా. మనకి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఏంటి అంటే జస్ట్ ఇలా అయితే చుట్టుకొని ఇలా బంచ్ లా అయితే పెడుతున్నారు. అలా బంచ్ లా కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ అంత పెద్ద బంచ్ వద్దు బ్రో, మేము జస్ట్ గెస్ట్లమే సైడర్స్మే అనుకున్నారు అనుకోండి, ఇలా కూడా మీరైతే పెట్టుకోవచ్చు. చిన్నగా సింపుల్గా కావాలి అనుకుంటే జస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదైతే ఏమంటారు 2 మోరలు అన్నమాట. నార్మల్గా ఒరిజినల్ పువ్వుల్లో కొలిస్తే ఏమంటారు 2 మోరలు. నార్మల్గా ఇది మీటర్లో కొలిస్తే 1 మీటర్ అనమాట. 2 మోరలు కలిపితే 1 మీటర్ కాబట్టి ఇలా మీటర్ అన్నమాట. ఇది కూడా బెస్ట్ ప్రైజెస్లో అయితే మన దగ్గర ఉంటాయి. ఇది బయట మీరు కొనుక్కుంటే 1000 రూపాయలు అలా ఉంటుంది. మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది నెంబర్ అనేది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే గైస్, మల్లెపూలు అయితే చూసేసారు కదా. మల్లెపూల తర్వాత రోజెస్ అయితే మీకు చూపిస్తాను. ఇందులో కూడా మన దగ్గర అయితే కలర్స్ ఉంటాయి, ఫుల్ కలర్స్, రెడ్, మెరూన్, ఇలా వైట్ అండ్ పింక్, ఇలా అయితే కలర్స్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్, ఇలా డిఫరెంట్ గా మల్టీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా ఎలాంటివి ఉంటాయి అండ్ ఇది ఎలా పెట్టాలి, ఎంత సింపుల్ అనేది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను. మీరైతే చూడొచ్చు. ఇది వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. మనకి రెగ్యులర్ రోజెస్ అంటే రెడ్ కలర్. అండ్ ఇందులో కలర్స్ కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. మీకు బ్యాక్ సైడ్ అనేది ఇలా క్లచ్ ఉంటుంది, కనిపిస్తుందా క్లచ్? ఇలా క్లచ్ ఉంటుంది. కొన్నోట్లకి యూపిన్స్ కూడా ఉంటాయి. ఇది ఎలా పెట్టాలి అంటే జస్ట్ మీరు ఎక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ అనుకున్నాం ప్రెసెంట్ ఇదే స్పాట్ లో అనుకున్నాం అనుకోండి, ఆ స్పాట్ కి ఇలా క్లచ్ అనేది పెట్టేయాలి. చాలా సింపుల్ అన్నమాట. మీకు అది పడిపోవడం కూడా జరగదు. చాలా సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా. ఇందులో మన దగ్గర రెడ్ కలర్ ఉంది, ఇలా గ్రీన్ కలర్ ఉంది, ఇలా గ్రీన్ కలర్ ఉంది. అంటే ఈ గ్రీన్ కలర్ దేనికి, రెడ్ కలర్ దేనికి అని మీకు ఒక డౌట్ రావచ్చు. చూసారా, ఇలా న్యాచురల్ గా అండ్ పీచ్ అండ్ పింక్ అన్నమాట. 2 in 1 మల్టీ కలర్ అన్నమాట. 2 in 1 కలర్ చాలా బ్యూటిఫుల్ గా న్యాచురల్ గా ఉంటాయి ఫ్లవర్స్ అనేది. అండ్ రెడ్ ఆల్రెడీ చూపించాను. ఇంకొకటి ఏంటంటే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో వైట్, ఇలా త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఇది ఒక ఫ్లవర్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులోనే ఇది చూసారు కదా, అండ్ కొంచెం దానికన్నా డార్క్ అన్నమాట, దీనికన్నా డార్క్, ఇలా కూడా మనకైతే ఫ్లవర్ అవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించబోయేవి. ఇది వచ్చేసి వైట్ అన్నమాట. ఇది కూడా మీకు ఫినిష్ ఉంటుంది, ఇలా క్లచెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వరకు చూపించినవన్నీ కూడా చాలా సింపుల్. క్లచ్ అనేది ఇలా పెట్టేసుకోవడమే. వైట్ కలర్ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మెరూన్ టైప్ అన్నమాట. డార్క్ రెడ్ అండ్ పింక్ ఇలా మిక్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. ఇవి వచ్చేసి యూపిన్ టైప్ అన్నమాట. ఇవి కూడా చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు మీరు. మెస్సీ బ్రైడ్ కి ఇలాగే పెట్టాలా అని ఏం పెట్టట్లేదు. కాకపోతే మీకు మెస్సీ బన్ అవనివ్వండి, మెస్సీ బ్రైడ్ అవనివ్వండి, వేణిలా పెడదాం అనుకోండి, లేదంటే కొంచెం డిఫరెంట్ గా పెడదాం అనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. అదేమి తప్పు కాదు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. మీరు ఎలా కొత్తగా పెడితే అంత ట్రెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చాలా బాగుంటుంది. పీచ్ కలర్, మొత్తం కూడా పీచ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ అన్నమాట కాంబినేషన్. జస్ట్ 2 రెక్కలు అయితే 2 రెక్కలు అయితే ఇచ్చారు. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ అనేది. ఇలా అయితే మనం ఫ్లవర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కూడా మీరు చూడొచ్చు, వైట్ అండ్ పింక్
లైట్ పింక్ ఇలా అయితే కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా ట్రై చేయొచ్చు మీరు. మెస్సీ బ్రైడ్ కొంచెం కొత్తగా వెరైటీగా కావాలి అనుకుంటే మీరు ఎలా అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇలా అయితే మన దగ్గర డిఫరెంట్ రోజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలా తక్కువ ప్రైజెస్. అండ్ చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయో. మీకు పెట్టిన వాళ్ళకి ఇవి పెట్టినప్పుడు చూసిన వాళ్ళకి తప్ప డైరెక్ట్గా చూసే వాళ్ళకి అబ్బా రోజెస్ చాలా బాగున్నాయి అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అలా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనేది. అండ్ ఇవి వాషబుల్ కూడా. మీరు ఒకవేళ వైట్ ఫ్లవర్ ఉంది బ్లాక్ అయిందంటే వాష్ చేసుకొని మళ్ళీ డ్రై చేసుకొని మీరైతే రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు రోజెస్ కానీ ఫ్లవర్స్ కానీ ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. కొంతమందికి రెగ్యులర్గా పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. ఆ అలవాటుని మానుకోవద్దు. కొంచెం సిటీలోకి వచ్చాము ఫ్లవర్స్ దొరకలేదు అనుకునే వాళ్ళు మల్లెపూలు అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఇండివిజువల్ రోజెస్ కావాలనుకున్న వాళ్ళు రోజెస్ కూడా తీసుకోవచ్చు. ఇవి దేనికి అంటే నార్మల్గా హెయిర్ స్టైల్స్కే అనే కాదు, డిఫరెంట్గా ఏ వెకేషన్స్కైనా ఏమైనా కావాలి అనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే హెయిర్ స్టైల్స్కి స్పెషలీ ఫర్ హెయిర్ స్టైల్స్కి అయితే మేము తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి రోజెస్ చూసారు అండ్ మల్లెపూలు చూసారు ఇప్పుడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే డిఫరెన్స్ నేనైతే ఇప్పుడు చూపించబోతున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్గా బ్రైడల్కి వేనీస్ అనమాట. బ్రైడల్ అంటే నార్మల్గా ఇవన్నీ కూడా రెడీమేడ్ ఒరిజినల్ ఫ్లవర్స్లో తెప్పించుకుంటారు. మన దగ్గర వచ్చేసి ఆర్టిఫిషియల్లోనే ఇలా రెడీమేడ్ అయితే ఉంటాయి. చాలా మందికి మనకి మర్చిపోవడమో లేదంటే అవి వాళ్ళు డెలివరీ చేయకపోవడమో ఉంటుంది. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇవి కూడా సేమ్ న్యాచురల్గానే ఉంటాయి. ఆర్టిఫిషియల్లో మీరైతే కొనుక్కొని ముందుగా షేప్ సైడ్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో మన దగ్గర రెడ్ ఉంటుంది అండ్ వైట్ కూడా ఉంటుంది. అండ్ ఇలా రెడ్ అండ్ వైట్ ఇలా మీకు సారీ కలర్ని బట్టి మీరైతే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా పర్పుల్ ఉంటుంది అండ్ గ్రీన్ అండ్ వైట్ సీ ఫ్లవర్స్ అండ్ పౌల్స్ ఇలా మిక్స్డ్ ఉంటుంది. ఇలా రెడ్ కలర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు మీరు ఎల్లో అండ్ పీచ్ ఇలా మిక్స్ అండ్ కలర్ అనమాట. అంటే సారీ అనేది గోల్డ్ పీచ్ కలర్స్లో ఉన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే గోల్డ్ పీచ్ అండ్ ఎల్లో 3 కలర్స్ అయితే మిక్స్ అయ్యాయి. అండ్ వైట్ కూడా పర్ల్ అనేది మిక్స్ అయింది అనమాట. ఓకే, ఇదైతే చూసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి బ్రైడల్ వేనీస్ అయితే రెడీగా ఉన్నాయి. మీరు ఒకవేళ మర్చిపోతున్నాము అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఓకే, మర్చిపోతున్నాము అంటున్నావు ఏంటి బ్రో ఏం మర్చిపోతున్నా అనుకుంటున్నారేమో. నేను అదే చెప్పాను కదా, ఒరిజినల్ వేనీస్ అనేది ఆర్డర్ చేయడం మర్చిపోయినా లేదంటే డెలివరీ లేట్ అయినా అవుతుంది అనే డౌట్ వచ్చినా కూడా మీరు ముందుగా సేఫ్ సైడ్ అనేది కొనుక్కొని పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కూర్చొని ఏ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఒకవేళ క్లయింట్ తెచ్చుకోకపోయినా కూడా హెయిర్ స్టైలిస్టులు అయితే మేకప్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు సేఫ్ సైడ్కి పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి కొని పెట్టేసుకుంటే ఏముంది, మీరు ఒకవేళ ఎవరైనా మర్చిపోయారు అనుకుంటే మీరు క్యారీ చేస్తున్నారని వాళ్ళకి మీకు మంచి పేరు వస్తుంది. అబ్బా నేను వేనీస్ మర్చిపోయాను కాకపోతే మా మేకప్ ఆర్టిస్ట్ క్యారీ చేశారు కాబట్టి నాకు సేఫ్ అనే ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. మంచి పేరు అనేది మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేనీస్. ఇవి దేనికి అంటే సేమ్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి మెస్సీ బ్రైడ్స్కి యూజ్ చేసేవన్నమాట. చూసారా ఇలా మీకు ఎంత పెద్దది వద్దు అనుకుంటే మాత్రం ఇలా కట్ చేసేసుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే ఇలా ఇవే చిన్న సైజు కూడా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజు ఉంది అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కట్ చేసేసైనా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న సైజు కావాలి అనుకుంటే ఇప్పుడు మోస్ట్లీ చిన్న సైజే పెట్టుకుంటారు. లేదు మాకు పెద్ద సైజే కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా ఆప్షనల్ అన్నమాట. ఓకే, అండ్ ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి, బెస్ట్ డిస్కౌంట్స్ మన దగ్గర. ఇదే మీరు బయట కొంటే 800 అబోవ్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 450 ఎంఆర్పి, ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, ఇలా అయితే మన దగ్గర బెస్ట్ ప్రైజెస్తో అండ్ బెస్ట్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అది మేకప్ ఆర్టిస్ట్లకైనా లేదంటే హోల్సేల్ షాప్స్లో ఎక్కడ కొనాలో తెలియకుండా ఎక్కువ ప్రైజెస్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం హోల్సేల్లో కూడా మనకి ప్రోడక్ట్ ఈ యాక్సెసరీస్ అనే కాదు, ఫేషియల్ కిట్స్ కానీ మేకప్ ప్రోడక్ట్స్ కానీ ప్రతిదీ కూడా హోల్సేల్లో మేమైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూసారా ఇది వచ్చేసి రెడ్, ఇది కూడా మీ డ్రెస్ కలర్ని బట్టి మనం వేణిలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండ్ జిప్సీ అండ్ పర్ల్ 3 in 1 అనమాట. అన్నీ కూడా మిక్స్ ఉంటుంది. ఇది కూడా మీరు బయట కొంటే 600 500 అలా ఉంటుంది.
మన దగ్గర వచ్చేసి చెప్తాను చూడండి, జస్ట్ 270 ఎంఆర్పి, బెస్ట్ డిస్కౌంట్స్. 270 ఎంఆర్పి, మన దగ్గర బెస్ట్ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రెడ్లోనే కొంచెం పెద్ద సైజు, మీరు ఇందాక చూసారు కదా వైట్లో పెద్ద సైజు, అలానే రెడ్ అండ్ జిప్సీ అండ్ పర్ల్లో పెద్ద సైజు. ఒకవేళ మీ దగ్గర మళ్ళీ ఇదే ఉంటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా అయితే రెడ్ కలర్. ఇందాక చూపించింది షార్ట్, ఇది వచ్చేసి బిగ్ సైజ్. ఇలా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బ్రో ఇందాక చూపించిన దానికన్నా కొంచెం సన్నగా కావాలి అనుకుంటున్నారా, అలా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. రెడ్లోనే చూపిస్తున్నావు బ్రో, వేరే కలర్స్ లేవా అనుకోవచ్చు మీరు. మన దగ్గర అయితే ఉన్నాయి కలర్స్, ఒక కలర్ తర్వాత ఒక కలర్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి కొంచెం నీట్గా సింపుల్గా కావాలి బ్రో అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మీరు మెస్సీ బన్ మీద పెట్టుకోవచ్చు, ఇలా రౌండ్ అప్, లేదంటే వన్ సైడ్కి ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మెస్సీ బ్రైడ్కి ఇలా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్గా పెట్టుకోవచ్చు, సంథింగ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. హెయిర్ యాక్సెసరీస్ అనేది ఇలాగే పెట్టాలి అనే ఎక్కడా రూల్ అయితే లేదు. మీరు ఎలా కొత్తగా మీ థాట్, మీ ఏదైతే మైండ్ నుంచి వచ్చే ఆలోచనను బట్టి పెడతారో అదే కొత్తగా స్టైల్గా మారుతుంది అనమాట. అది మీకు చెప్పేది నేను. హెయిర్ యాక్సెసరీస్ ఇలాగే పెట్టాలి, పైనే పెట్టాలి, కిందే పెట్టాలి అనేది ఏం లేదు. మీ స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి డార్క్ పింక్, ఇది వచ్చేసి రెడ్ అనమాట. ఓకే, ఇది కూడా మీకు 180 అనమాట. చూసారా, 180 ఎంఆర్పి, ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఎంఆర్పీసే చెప్తున్నాను, డిస్కౌంట్ చెప్పట్లేదు. ఎందుకంటే మీరు రండి మన షాప్కి, బెస్ట్ డిస్కౌంట్స్ అయితే నేను ఇప్పిస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. ఓకే, బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి. ఇంకా హోల్సేల్లో అయితే ఇంకా బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మనం ఇప్పించడానికి రెడీగా ఉన్నాము. చూసారు కదా, రెడ్ వర్షన్స్లో ఇంకా ఒకటి ఉంది, ఇంకొకటి 1 or 2 ఉన్నాయి. అవి కూడా చూపించేసి దాని తర్వాత మళ్ళీ వేరే చూపిస్తాను. ఇది పింక్ వర్షన్, ఆల్రెడీ ఇది మీకు చూపిస్తున్నట్టున్నాను, చూపించేశాను. అండ్ లేదు బ్రో మాకు ఓకే, పైన వేనీస్ అన్ని కూడా చూపించావు, ఇలా పెట్టే వేనీస్ అన్ని కూడా మీరైతే చూపించారు. కిందకి ఏం పెట్టాలి బ్రో అని డౌట్ రావచ్చు. మీరు కిందకి ఓన్లీ ఆ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేటట్టు కావాలి అనుకుంటే ఇలా అయితే ఇండివిజువల్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా చాలా సింపుల్గా మీరు పెట్టచ్చు. నార్మల్గా ఒరిజినల్ ఫ్లవర్స్లో అంటే మీరు సపరేట్గా పిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఇలా క్లచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో నేను ప్రెజెంట్ రెడ్ అండ్ వైట్ స్టోన్ అయితే పెడుతున్నాను, మీరైతే చూడొచ్చు. చూసారా, ఇలా చాలా సింపుల్గా టైం సేవ్ అయ్యేలా కావాలి అనుకుంటే ఇలా ఆర్టిఫిషియల్లోనే మీరైతే ఎంచుకోవచ్చు. 1 2 3 ఇక్కడొకటి కూడా పెట్టచ్చు. ఓకే, సీట్లో అయితే మనకి 6 అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో రెడ్ కలర్ ఉంది. ఇందులో కలర్స్ ఎన్ని ఉన్నాయి బ్రో అంటే రెడ్ ఉంది, ఇలా గ్రీన్ ఉంది, మల్టీ కలర్స్ అండి. అన్ని కలర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. గ్రీన్ అండ్ పీచ్ అండ్ పింక్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా పర్పుల్ ఉంది, బ్లూ ఉంది, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు కూడా కావాలి అనుకుంటే ఎక్కడికి రావాలి ఏంటి అంటే నేను లొకేషన్స్ అనేది చెప్తాను ఎండింగ్లో, మీరైతే చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వేరియేషన్స్ వచ్చేసి బ్రో ఇప్పుడు వరకు చూపించినవి షార్ట్ అండ్ బిగ్ సైజ్ కూడా చూపించారు. మీరు ఇందాక బిగ్ సైజ్ చూపించినప్పుడు చిన్నగా కూడా పెట్టుకోవచ్చు కట్ చేసి అనుకుంటున్నారు కదా అని చెప్పాను కదా. అలా కాకుండా అలా కట్ చేసి రెడీగా లేవా అని అంటే ఉన్నాయండి. ఏంటి రావట్లేదు బయటికి, ఓకే వచ్చింది. అలా కట్ చేసి కూడా రెడీగా ఉన్నాయన్నమాట. మీకు సింపుల్గా బంచెస్ కావాలి అనుకుంటే ఇలా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడొచ్చు, మీకు కనిపిస్తుందా లేదా, కొంచెం బెండ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా బంచెస్ నీట్గా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా బంచెస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది వచ్చేసి కవర్లో పెట్టేద్దాం. మళ్ళీ కవర్లు మిస్ అయిపోతే మనకి ఎంఆర్పీలు అవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే గైస్,
ఇంకా వచ్చేసి మన దగ్గర స్టోన్ వర్షన్ కూడా ఉన్నాయి. స్టోన్ వర్షన్ అనేది మళ్ళీ తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. ఇప్పుడు చూపించిన చిన్న బంచ్ ఇలా పింక్ కలర్ అండ్ అందులోనే గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్. ఇప్పుడు వచ్చేసి లైట్ గ్రీన్ చూపించాను. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్డ్ అన్నమాట. ఓకే, మీకు చూపించాను కదా ఇందాక, ఇలా ఎల్లో కలర్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి వైట్ కలర్, షార్ట్ లోనే వైట్ కలర్ మీకు ఆల్రెడీ చూపించాను. అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్ అన్నమాట. అండ్ పింక్ కలర్. ఇలా షార్ట్స్ లో అయితే ఇన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి, షార్ట్ బంచెస్ అన్నమాట. ఓకే, ఇందులో కూడా మీకు చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉంటాయి. ఇది వచ్చేసి 200 MRP, ఇది వచ్చేసి 180 MRP, ఇది వచ్చేసి 330 MRP, ఇది వచ్చేసి 180, ఇది వచ్చేసి 180, 180, 160. ఇలా అయితే ఎంఆర్పీస్ అనమాట. అవన్నీ కూడా ఎంఆర్పీస్ ఎంత తక్కువ ఉన్నాయంటే డిస్కౌంట్స్ చూసుకోవచ్చు మీరు, ఎంత బెస్ట్ డిస్కౌంట్లో వస్తున్నాయో. ఇది వచ్చేసి 250 అనమాట, వేణి టైపు, ఫుల్ వేణి అనమాట, బిగ్ సైజు. ఇది ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అనమాట, ఎల్లో వైట్ గ్రీన్ అయితే కాంబినేషన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మెస్సీ బన్స్కి బాగా యూజ్ అవుతుంది. మీకు తర్వాత వీడియోలో కూడా మీకు మెస్సీ బన్ వేసినప్పుడు ఇవి పెట్టి చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ రోజెస్ అనమాట, బిగ్ సైజు స్మాల్ సైజు. మనం మెస్సీ బన్ పెట్టుకునేటప్పుడు ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది లుక్ అనేది. మీరు చూడొచ్చు, ఇలా సైడ్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ గోల్డ్, ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలో కింద కామెంట్ చేసేసేయండి. ఇది కూడా సేమ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లాసికల్ రింగ్స్ అనమాట. ఇవి దేనికి బ్రో, పేపర్స్తో ఉన్నాయి ఏంటి అసలు అవి అనుకోవచ్చు. మన క్లాసికల్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఓల్డ్ వర్షన్, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవిది ఏదో మూవీ వచ్చింది, అందులో క్లాసికల్ డాన్స్ అనేది ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో మీరు చూడొచ్చు, అందులో డాన్సర్స్, క్లాసికల్ డాన్సర్స్ అందరూ కూడా ఇవే పెట్టుకుంటారు అనమాట. ఇందులో వైట్ అండ్ ఆరెంజ్ అనమాట. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మన దగ్గర స్టాక్ అనేది వస్తుంది. క్లాసికల్ డాన్సర్స్ ఎక్కువ పెట్టుకుంటారు ఇవి. ఓకే, ఇది వచ్చేసి పేపర్స్తో చేస్తారు. ఇందులోనే మన దగ్గర హెయిర్తో రింగ్స్ ఉంటాయి, క్లాసికల్ రింగ్స్, అవి కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనకి హెయిర్ యాక్సెసరీస్, పాల్స్ అండ్ స్టోన్ వర్షన్లో ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో మీకు చూపించబోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటి బ్రో కొత్తగా బ్లాగ్ అయితే చూపిస్తున్నావు, ఏంటి ఈ బ్లాగ్ ఏంటి అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక సామ్రాజ్యం అనమాట. ఇంకో సామ్రాజ్యం అనేది పక్కన ఉంది, మీరైతే చూడొచ్చు. మీరైతే చూడండి ఆ వీడియో లోపు. నేను ఇంకొక మరికొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేస్తాను, మీరైతే ఆ వీడియో అయితే చూడండి. చూసారు కదా, అదంతా కూడా మన సామ్రాజ్యం అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లో సామ్రాజ్యం అదంతా కూడా. చూసారా ఎంత పెద్దగా ఉందో. అందులో ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ కాకుండా హెయిర్ కి సంబంధించిన హెయిర్ స్ప్రేస్ కానీ, హెయిర్ సిరమ్స్ కానీ, హెయిర్ కలర్స్ కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, అవన్నీ కూడా అక్కడైతే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏముంటాయి అంటే హెవీ స్టాక్, అక్కడున్న దాంట్లో హెవీ స్టాక్ అంతా కూడా పక్కన గోడౌన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ కానీ, హెయిర్ స్టోన్స్ కానీ, హెయిర్ కోమ్స్ కానీ, అండ్ హెయిర్ యాక్సెసరీస్, సవరాలు, విగ్గులు, ఎక్స్టెన్షన్స్ అండ్ ఫేషియల్ బెడ్స్, ఫేషియల్ చైర్స్ అండ్ హెయిర్ స్ప్రేస్, హెవీ స్టాక్ అండ్ టిష్యూస్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. మెయిన్ హెయిర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రేమ్ లోకి అయితే మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు ఏంటి అంటే మరికొన్ని ఫ్లవర్స్ తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాం అనమాట. ఏంటి బ్రో ఫ్లవర్స్ లోనే ఎన్ని ఉన్నాయా, స్టోన్స్ లో ఇంకెన్ని ఉంటాయి అనుకోవచ్చు. ఫ్లవర్స్ అనేది ఇంకా ట్రెండింగ్ అనేది ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే న్యాచురల్ జిప్సీ కావాలని అడుగుతున్నారు కదా. ఆ జిప్సీస్ లో కూడా మనం అయితే కలర్స్ తెప్పించేసాం అనమాట. చాలా న్యాచురల్ గా ఉంటాయి జిప్సీస్. ఇవి కూడా మీరు చూడొచ్చు, ఇలా బంచెస్ ఉంటాయి అనమాట. ఇందులో పింక్ అండ్ పీచ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది, మీకు కనిపిస్తుందా. ఇలా ఇందులో వైట్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. ఇలా డిఫరెంట్ కలర్స్ లో అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో డబ్బాలో ఎన్ని బంచెస్ ఉంటాయి అంటే 3 బంచెస్ అయితే ఇలా ఉంటాయి. ఎన్ని బంచెస్ కావాలి ఏంటి అంటే మనకు కావాల్సినవి అన్ని కూడా తీసుకోవచ్చు.
ఇలా అయితే మన దగ్గర డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇవాళ ఎలాంటి హెయిర్ స్టైల్స్కి యూజ్ చేస్తారు, ఏంటి బ్రో బంచెస్ అని తెలియని వాళ్ళకి అయితే నేనైతే మళ్ళీ పిక్చర్స్ కూడా వేస్తాను, మీరైతే చూడొచ్చు. చూసారు కదా, ఇందులో కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి ప్లేస్లో ఇంకేం లేవా బ్రో అని అడిగే వాళ్ళకి నేను ఇంకా ఉన్నాయి బ్రో అని అయితే చెప్పడానికి వచ్చేసాను. అవేంటి అనుకుంటున్నారేమో. ఇవి వచ్చేసి మనం అయితే రిమూవ్ చేసేద్దాం. ఓకే, చాలా సింపుల్ రిమూవ్ చేసేది కూడా. జస్ట్ ఆ క్లిప్ని ప్రెస్ చేయాలి, బయటికి లాగేయాలి, ప్రెస్ చేయాలి, బయటికి లాగేయాలి. కేసీఆర్ ఏదో డైలాగ్ ఉంటుంది అబ్బా, అది అయ్యి నువ్వు. ఓకే, ఇలా అయితే సింపుల్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో మీ ఫేవరెట్ కలర్ ఏంటో మీరైతే కామెంట్ చేయాలి. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ అండ్ పింక్ అనమాట. నేనైతే డార్క్ పింక్ అయితే పెడుతున్నాను, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇందులో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. డార్క్ పింక్ అండ్ సిల్వర్ ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ పక్కవన్నీ కూడా జిప్సీ టైపు, అవి కూడా చాలా సింపుల్ అనమాట. మన కింద ఇలా మనకి పిన్ టైప్ ఉంటుంది. మనం ఏదైతే బ్యాండ్ పెట్టామో ఆ బ్యాండ్లో మీరు పెట్టేసుకుంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా కింద పెట్టేవన్నమాట. వీటినే మీరు బంచ్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ ఇప్పుడు ఏదైతే మనం బంచ్ అనుకుంటున్నామో 1 by 1 పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీకు బంచ్ ఉంది, కింద ఓన్లీ లేవు, కింద స్మాల్ బంచెస్ లేవు అనుకుంటే మాత్రం ఇలా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీ డ్రెస్ కలర్ని బట్టి మన దగ్గర అయితే ఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. చూసారా ఇంత సింపుల్. మీకు ఇంకా అవి హోల్డింగ్ ఉండవు అనుకుంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మీరు చూసారు కదా, ఇలా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే ఇలా ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్, లైట్ పింక్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్. మీరు ఏదైతే ఇందులో సిల్వర్ కలర్ ఫ్లవర్ చూసారో ఇందులోనే పింక్ అండ్ పింక్ ఫ్లవరే ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ సిల్వర్ అనమాట. ఓకే గాయ్స్, మీకు మళ్ళీ అయితే ఫ్లవర్స్ అయితే ముందు నుంచి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీడియో అనేది చెక్ చేశాను, ఆ వీడియోలో మీకు ఫ్లవర్స్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు. అందుకనే నేనైతే ఈ ఫ్లవర్స్ని ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఓకే, ఇది వచ్చేసి మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది పింక్ అండ్ సిల్వర్ అనమాట. నేను ఆల్రెడీ పెట్టాను, ఎలా పెట్టాలి ఏంటి అని అయితే చూపించాను కదా. ఇది వచ్చేసి పింక్ అండ్ సిల్వర్, చూసారా ఈ సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే ఉంది. అండ్ ఇంకొక కలర్ ఏంటి అంటే సేమ్ లైట్ పింక్ అనమాట ఇది. ఓకే, ఇది కనిపిస్తుందా లైట్ పింక్. లైట్ పింక్లో మీకు మళ్ళీ పింక్ ఫ్లవరే ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫ్లవర్ చూడొచ్చు, పింక్ కలర్ ఫ్లవర్. ఇవి ఎందుకు బ్రో ఇన్ని కలర్స్ ఎందుకు, వైట్ కలర్ ఒకటే పెట్టేస్తే సరిపోద్ది కదా అనుకోవచ్చు. లేదు బ్రో, ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్రెస్ కలర్ని బట్టి, వాళ్ళ శారీ కలర్ని బట్టి అయితే మ్యాచింగ్ అనేది చూసుకుంటున్నారు. కాబట్టి ఇవి కూడా మనం మ్యాచింగ్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. అండ్ ఇంకొక కలర్ మీరైతే డార్క్ పింక్ చూసారు, లైట్ పింక్ చూసారు. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. రెడ్ అండ్ సిల్వర్, మీరు పింక్ అండ్ సిల్వర్ చూసారా, అలానే రెడ్ అండ్ సిల్వర్ అనమాట. ఇది వచ్చేసి ఒక వేరియంట్. ఓకే, 3 వేరియంట్స్ అయితే అయిపోయాయి. అండ్ 4th వేరియంట్ వచ్చేసి ఇది కూడా రెడ్ అండ్ రెడ్ ఫ్లవర్, చూసారా రెడ్ అండ్ రెడ్ ఫ్లవరే ఇచ్చారు. అండ్ ఇదొక వేరియేషన్ అనమాట. 4th వేరియేషన్స్ అయితే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూసారా. గ్రీన్ కలర్, పచ్చదనం అంటే పచ్చదనమే సాంగ్స్ అలా గుర్తొస్తాయి అనమాట. ఇలా గ్రీన్ కలర్లు అవి చూస్తే ఎంత బాగుందో చూసారా. గ్రీన్ కలర్, గ్రీన్ విత్ గ్రీన్ ఫ్లవరే ఇచ్చారు, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ విత్ ఆరెంజ్, చూసారా సిల్వర్ విత్ ఆరెంజ్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్స్. ఇందులో డార్క్ బ్లూ ఉంది, స్కై బ్లూ ఉంది, 2 కలర్స్ మిక్స్ చేశారనమాట. చూసారా కింద ఫ్లవర్ అండ్ ఇవి కూడా డబుల్ కలర్, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్, ఎల్లో విత్ గ్రీన్. ఇది వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్, ఏ కలర్ కావాలో మీరు ఎంచుకోవచ్చు. ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు ఒక నెంబర్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో బుకింగ్స్కి, అది మీరు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్,
ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ గోల్డ్ అనమాట. చూడండి, ఆరెంజ్ విత్ గోల్డ్. చూసారా? ఎందుకు బ్రో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇంత క్లియర్గా చూపిస్తున్నావు అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, బ్రో మీ దగ్గర ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో ఫోటో పెట్టండి బ్రో అని అడుగుతున్నారు. మనకైతే ఫొటోస్ పెట్టి అంత ఖాళీ అయితే లేదు, అందుకనే వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి. ఇది వచ్చేసి బ్లూ కలర్ విత్ సిల్వర్ అనమాట. మీకు ఇందాక చూపించింది పింక్ విత్ సిల్వర్, రెడ్ విత్ సిల్వర్ అయితే చూపించాను. ఇంకొకటి బ్లూ విత్ సిల్వర్. వాళ్ళ కోసం అయితే నేను ప్రతిదీ కూడా ఇలా చూపిస్తున్నాను. ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి నాకైతే చూపించవచ్చు మీరు వాట్సాప్లో. మనమైతే ఆర్డర్ పెట్టేయచ్చు. ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ అండ్ రెడ్ 3 కలర్స్ కాంబినేషన్లో అయితే క్యూట్ ఫ్లవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్క బాక్స్లో మీకు 12 పీసులు ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో 24 ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో 36 ఉంటాయి. ఎందుకు బ్రో అంత డిఫరెన్స్ అంటే, ప్రైస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఒక్కొక్క బాక్స్ సైజు ఒక్కొక్కలాగా ఇస్తారు. ఇది వచ్చేసి గోల్డ్ విత్ ఎల్లో. ఇది కూడా రెగ్యులర్ అనమాట, గోల్డ్ విత్ ఎల్లో అనేది. అండ్ రెడ్ విత్ రెడ్, రెడ్ విత్ గోల్డ్ అండ్ ఆరెంజ్ విత్ గోల్డ్ అనేది రెగ్యులర్ సైజెస్ అండ్ రెగ్యులర్ మూమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ పింక్ చూపించాను కదా, ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉందో, కలర్ వేరియేషన్ బాగా తెలుస్తుంది. పింక్ విత్ బ్లూ. ఓకే. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇవి రెగ్యులర్ అనమాట. నార్మల్గా చెప్పాలంటే ఇవి బాగా మూమెంట్ ఉంటాయి. ఎల్లో విత్ ఎల్లో ఫ్లవర్. మీకైతే ఫాస్ట్గా చూపించేస్తాను, ఎందుకంటే వీడియో అనేది ల్యాగ్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు బ్రో ఈ ఫ్లవర్స్కే 1 అవర్ తీసుకున్నావు అని అడిగే వాళ్ళు ఉన్నారు అనమాట మా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఆరెంజ్ విత్ ఆరెంజ్ అండ్ వైట్ విత్ వైట్, వైట్ విత్ వైట్. అండ్ ఇది వచ్చేసి బ్లూ విత్ బ్లూ, బ్లూ విత్ బ్లూ. అండ్ ఇంకొకటి వచ్చేసి గోల్డ్ విత్ గోల్డ్ అనమాట. ఇది కూడా రెగ్యులర్, చాలా బాగా మూమెంట్ ఉంటుంది. గోల్డ్ కలర్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. ఏ డ్రెస్కి అయినా కూడా పెట్టేసుకోవచ్చు. దీనికే పెట్టాలి పర్టికులర్ అని ఏమి ఉండదు అనమాట. గోల్డ్ విత్ గోల్డ్, రెగ్యులర్ మూమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ డార్క్ పింక్ అనమాట. లైట్ పింక్ నుంచి డార్క్ పింక్. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్. చూసారా, ఎల్లో విత్ రెడ్. అండ్ ఇది డిఫరెంట్ అనమాట ఫ్లవర్ అనేది. వైట్ వైట్ అండ్ ఆరెంజ్ కలరా పీచ్ కలర్ నాకే కన్ఫ్యూజ్గా ఉంది. మీరే చెప్పండి ఏ కలర్, కామెంట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ విత్ పింక్ అనమాట. ఇది కూడా మీకు ఇంతకు ముందు చూపించాను కదా, అదే కాంబినేషన్. పింక్ అండ్ వైట్ అండ్ సిల్వర్, ఇలా 3 కలర్స్లో అయితే కాంబినేషన్. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి గ్రీన్ విత్ లైట్ గ్రీన్ అనమాట. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ గ్రీన్. ఇది కూడా బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. వైట్ విత్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ విత్ సిల్వర్. చూడొచ్చు, ఫ్యాన్సీ శారీస్ మీదకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సిల్వర్ విత్ సిల్వర్. అండ్ ఇది గ్రీన్ కలర్ అనే అనుకుంటున్నాను నేను, గ్రీన్ కలరే కదా. గ్రీన్ విత్ గ్రీన్, ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో విత్ రెడ్. ఇదేంటి బ్రో ఆల్రెడీ చూపించావు కదా అనుకోవచ్చు. ఇందాకది లైట్ ఎల్లో, ఇది వచ్చేసి రెడ్ అనమాట. లైట్, ఇది వచ్చేసి డార్క్ ఎల్లో అండ్ రెడ్ కలర్. ఎల్లో విత్ రెడ్ కలర్ ఫైనల్లీ. అండ్ నెక్స్ట్ మీకు ఫైనల్గా చూపించబోయేది ఏంటి అంటే జిప్సీస్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్ ఎవరికైనా కావాల్సింది ఏంటి అంటే జిప్సీ ఫ్లవర్స్. ఇందులో కూడా మన దగ్గర అయితే ఆర్టిఫిషియల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మీకు ఎన్ని బంచెస్ ఇస్తారు అంటే 1 2 3 4 5 6 బంచ్కి 6 అండ్ 6 ఇలా 12 బంచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే బంచ్ కింద పెట్టుకుందాం అనుకుంటే ఒకటే బంచ్ కింద పెట్టుకోవచ్చు. లేదు బ్రో మాకు ఇండివిజువల్ కావాలి అనుకుంటే ఇండివిజువల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట.
ఓకే గైస్, ఫైనల్లీ అయితే మీకు ఈరోజు ఫ్లవర్స్ అనేది అన్నీ కూడా చూపించేశాను. మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ కాదు, అన్నీ కాదు, ఫ్లవర్స్లో ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే చూపించాను. ఇంకా స్టోన్ వర్క్స్లో కానీ హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర. అవి కూడా మీకు సపరేట్ వీడియో అయితే పెట్టి చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. అండ్ ఇప్పుడు వరకు చూసిన ఫ్లవర్స్లో కానీ ఈ హెయిర్ స్టైల్స్లో కానీ మీకు బాగా నచ్చింది ఏదైతే ఉందో అది కామెంట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏమున్నా కూడా అది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీ అడ్రస్ కూడా పెట్టేసేయండి. ఎక్కడైనా ఏపీ, తెలంగాణ ఎక్కడైనా కూడా మేమైతే కొరియర్ చేస్తున్నాం అనమాట. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట బిల్లని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు చింటూ మేకర్స్. బాయ్ బాయ్.